ఒక ఫ్యామిలీ బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే వాళ్ళ తక్కువ బడ్జెట్లోనే ఒక ఫ్యామిలీ ఉండాలి అంటే ఎలాంటి హౌసెస్ ఉన్నాయి? మీరు చూస్తున్నారు కదా, ఇదైతే మీ 4 lakhs అలా పడుతుంది మేడం మనకి. 4 lakhs. ఒక 4 lakhs అలా పడుతుంది. ఇది కొంతమందికి ఏంటంటే పర్మిషన్స్ ఉండవు. 4th ఫ్లోర్లో 5th ఫ్లోర్కి వచ్చినప్పటికీ పర్మిషన్స్ వాళ్ళకి ఏంటంటే ఎవరికైనా గెస్ట్స్ వచ్చినప్పుడు స్టేయింగ్కి ఉండడానికి, లేదంటే ఎవరైనా కిడ్స్ ఎక్కువ మంది ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి కొంచెం స్టడీ పరంగా కావాలి, రూమ్ సపరేట్గా కావాలన్న వాళ్ళకి ఇది సజెస్ట్ చేస్తారు అనమాట. ఇదేంటంటే టోటల్ పార్ట్స్ కింద వస్తాయి. వాళ్ళ ప్లేస్లో టోటల్ వెళ్ళి ఇన్స్టలేషన్ చేస్తారు. 1 week అలా పడుతుంది అనమాట ఇన్స్టలేషన్ చేయడానికి. ఓకే. అండ్ అంటే ఇది ఫోల్డ్ అవ్వదు? ఇది ఫోల్డ్ అవ్వదు మేడం. ఇది వచ్చి మనకి స్క్వేర్ ఫీట్ వచ్చి 1650 రూపాయల నుంచి స్టార్టింగ్. దీంట్లో మళ్ళీ ఇంటీరియర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంటీరియర్ యాడ్ చేసుకుంటే దాని కాస్ట్ ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే సార్, లోపలికి వెళ్ళి చూద్దాం. యాస్. సో ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఎస్ మ్యామ్. ఓకే, ఒక సింగిల్ రూమ్ లాగా ఇచ్చేసారనమాట. ఎస్ మ్యామ్. సో కావాలనుకుంటే మనం అక్కడ సోఫా అది వేసుకొని ఇక్కడ బెడ్ బెడ్ లాగా పెట్టుకోవచ్చు. కొంతమంది కావాలంటే పార్టీషన్ అంటే సెపరేట్గా కొంచెం పార్టీషన్లా కావాలి, వాష్రూమ్కి దీనికి బెడ్రూమ్కి సెపరేట్గా మాకు పార్టీషన్ కావాలన్నా పార్టీషన్ కూడా చేస్తారనమాట. ఓకే, నైస్. ఇది వచ్చి మనకి ఫీట్ హైట్ కూడా మనకి షిప్పింగ్ కంటైనర్లో ఏంటంటే హైట్ తక్కువ ఉంటుంది. ఇది వచ్చి 10 feet హైట్ ఉంటుంది. మనకి దీంట్లో ఫ్యాన్స్ అయినా పెట్టుకోవచ్చు, ఏసీస్ ఎనీథింగ్. సో ఫ్యాన్ కూడా మీరు అరేంజ్ చేసి ఇచ్చేసినట్టు మేము ఇచ్చేసాం. కస్టమర్కి ఏంటంటే కొంతమందికి హైట్ తక్కువ ఉంటుందేమో అని చిన్న డౌట్ ఉంటుంది. ఇది హైట్ కూడా 10 feet హైట్ ఉంటుంది. ఇది ఏంటంటే ప్రీ ఫ్యాబ్రికేట్లు కాబట్టి దీంట్లో కూడా కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఇది 1 BHK టైపు, 2 BHK, 3 BHK, 4 BHK ఎనీథింగ్. దీంట్లో కావాలంటే ఇంకొక 2 floors వరకు కూడా వేసుకోవచ్చు. అంత క్యాపబిలిటీ ఉంటుంది అనమాట ఇది వెయిట్ కూడా. ఓకే, సో ఒక 4 lakhsలో జస్ట్ 4 lakhsలో మనకైతే ఒక సింగిల్ బెడ్రూమ్ అయితే వచ్చేస్తుంది. ఇందులోనే 2 BHK, 3 BHK కూడా అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి చాలా హౌసెస్లో ఇప్పుడు 4th floor, 5th floor ఇలాంటివి అండ్ పెంట్ హౌస్కి కన్స్ట్రక్షన్కి అనుమతులు ఉండవు. సో పర్మిషన్ లేని హౌసెస్కి మనం ఈ విధంగా అరేంజ్ చేసుకుంటే ది బెస్ట్ అనమాట. సో ఎవరు ఏం ప్రాబ్లం చేయరు, హ్యాపీగా మనం కావాలనుకో కిడ్స్ని ఈ హౌస్లోకి పంపించేసి స్టడీస్కి సపరేట్గా పెట్టుకోవచ్చు. ఇది ఏంటంటే కాస్ట్ ఎలా ఉంటుందంటే స్క్వేర్ ఫీట్ వైజ్గా ఉంటుంది. ఇది యూనిట్ వైజ్గా ఉండదు. స్క్వేర్ ఫీట్ వచ్చి మనకి 1650 రూపాయల నుంచి స్టార్టింగ్. డిపెండ్ ఆన్ కస్టమర్కి ఇంటీరియర్ కూడా ఉంటుంది. గుడ్ లుకింగ్ కావాలన్నప్పుడు వాళ్ళు అడిగే ఇంటీరియర్ని బట్టి, వాళ్ళు అడిగే క్వాంటిటీని బట్టి, సైజుని బట్టి రేట్ అనేది చెప్తారనమాట డైరెక్ట్. ఓకే, నైస్. ఇది ఆఫీస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. మన చాయిస్. మీరు అరేంజ్ చేసి ఇచ్చేస్తారు, సో కస్టమర్ని బట్టి, సో వాళ్ళు ఇష్టం అనమాట.